వెల్కమ్ టు జేపీ ఆన్లైన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త గుడ్ న్యూస్ అయితే చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులపై ఈ నిర్ణయం అనేది ప్రకటించబోతున్నారు. అదేవిధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాల్లో లభిస్తుంది. మీ సేవా కేంద్రాల ద్వారానే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అనేది ఉంటుందని ప్రభుత్వం అయితే పేర్కొంటూ ఉందన్నమాట. సో ఇక పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఈ దరఖాస్తు అనేది మీ సేవ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, మీకు అప్లై చేస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కొత్త రేషన్ కార్డు అంశంపై రానున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లు సమాచారం. కొత్త కార్డుకు సంబంధించి మీ సేవ ద్వారానే దరఖాస్తులు స్వీకరించడం, ఇదివరకే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చే విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది. రేషన్ కార్డు కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భారీగా విజ్ఞప్తులు అయితే వచ్చే నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావించింది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వారందరికీ కూడా క్యాబినెట్ భేటీ తర్వాత రేషన్ కార్డు అనేవి మీ సేవ ద్వారా అప్లై చేసుకునే విధంగా అవకాశం ఇవ్వడంలో సమాచారం అయితే వస్తుంది. మీ సేవ ద్వారా ఇప్పటికే మనకి కుటుంబ సభ్యులను చేర్చుకోవడం, తొలగించడం రకరకాల ఈ